ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీవు భయపడనక్కర్లేదు అని. ఏ విషయంలో అయితే ఈరోజు నువ్వు భయపడుతూ ఉన్నావో, నీ ఆలోచన అంతా భయంతో ఉండి నువ్వు ఏమాత్రమూ కూడా సరిగ్గా నిమ్మలంగా లేని పరిస్థితుల్లో నీవు కంగారు పడుతూ భయపడుతూ ఉన్నావో, ఆ ఇబ్బంది అంతటి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఏ రకమైన పరిస్థితి అయినా సరే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల వద్ద నీ కష్టాన్ని దేవునికి చెప్పి విడిచిపెట్టు. తండ్రి, నీవు నాకు వాగ్దానం ఇచ్చావు గనక ఖచ్చితంగా నీవు నాకు మార్గాన్ని చూపిస్తావని నువ్వు విశ్వసించి దేవుని మీద ఆధారపడితే గనక దేవుడు చెప్తూ ఉన్నారు, నిన్ను బాధ పెట్టే ప్రతి పరిస్థితిని కూడా ఆయన తొలగిస్తానని. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, బాధించువారు నీకు దూరముగా ఉందరు అని. ఏ మనిషి అయినా నేను బాధ పెడుతూ ఉన్నారా? ఏ పరిస్థితి నిన్ను బాధ పెడుతూ ఉందో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నారు. నిన్ను బాధ పెట్టిన ఏ మనిషినైనా సరే నువ్వు తిరిగి ఒక్క మాట కూడా అనొద్దు, దేవునికి అప్పగించు. వారి విషయంలో తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానని నువ్వు దేవునికి అప్పగించడం ద్వారా నిన్ను అవమానపాలు పరిచిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారు అందరినీ కూడా దేవుడే చూసుకుంటారు. అది ఒకవేళ ఎటువంటి పరిస్థితి అయినా, ఫైనాన్షియల్గా అయినా, హెల్త్ పరంగా అయినా, మరి ఏ విధమైన ఇబ్బంది అయినా సరే అది నీ నుంచి ఇక నుంచి దేవుడు దూరపరచబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు భయపడొద్దు. ఆయన అంటున్నారు, భీతి నీకు దూరముగా ఉండును. ఆ భయము అనేది ఇక నుంచి నీకు దూరం అవబోతూ ఉంది. నువ్వు ఎంతో నెమ్మది కలిగి బ్రతకబోతూ ఉన్నావు, సంతోషాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం. ఇది ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన అంటున్నారు, అది నీ దగ్గరకు కూడా రాలేదంట. ఆమేన్. ఇప్పటిదాకా కూడా అపవాది నీలో ఉండి నేను కృంగదీస్తూ ఉన్నాడు, కానీ ఈరోజు నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు, వాడికి నీ మీద హక్కు లేదు, నీ మీద అధికారం లేదు, వాడు ఏమాత్రము ఏ రూపంలో కూడా నీ వద్దకు రాలేడు. భయము అనేది నీకు దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. ప్రార్థన చే. తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వి, నాకు ఆలోచన ఇవ్వి, నాకు వివేకము దయచే, నీ చిత్తాన్ని నెరవేర్చే ఆ జీవితం నాకు దయచే ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఈ రీతిగా ప్రార్థన చేసి అడుగుతావో, నువ్వు ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతావు, ఏ విధంగా అభివృద్ధి అవుతావు, ఎలా ఆత్మీయ జీవితం వర్ధిల్లాలనేది ప్రభువే జ్ఞానం ఇచ్చి నిన్ను నడిపిస్తారు. నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము ఈరోజు పక్కన పెట్టు. దేవుని వాగ్దానం మీద ఆశ పెట్టుకో. దేవుని మీద ఆధారపడి అడుగులు ముందుకు వేయి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో గొప్ప నెమ్మది అనేది నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.